డే బిఫోర్ యాక్టింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో ఈ కార్యక్రమానికి మన నవరత్నాలు ఇంకా ఆంధ్రవేలో వస్తున్నారు. మరి ఇదే మేడం గారు వచ్చి చాలా బిజీ స్టేషన్లో కూడా మేడం గారు వచ్చి మేడం గారు జ్యోతికం చేసి ఇది స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము కంటిన్యూ ప్రోగ్రామ్ అండి. సో I request all the Navaratna to join one another. మా చెప్పకూడదు మంచి ప్రోగ్రామ్ మేడం గారు చేసిన ప్రొఫెసర్ ఉషా గారు మాదేవిగా రావాలి. వివేకానంద సత్యం సెక్రటరీ గారు. Women's Day. Congratulations to all women who are presented here and also outside this venue. అసలు ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేటటువంటి ఒక గ్లోబల్ సెలబ్రేషన్, గ్లోబల్ డే. అంటే ప్రపంచం అంతా కూడా మహిళలంతా కూడా ఆనందదాయకంగా జరుపుకునేటటువంటి ఒక పండుగ వాతావరణం. మెయిన్లీ ఎందుకు జరుపుకోవాలి అని అంటే ద సోషల్, కల్చరల్, ఇమోషనల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఉమెన్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సాధిస్తున్నామో అవన్నీ కూడా ఒకసారి తమ గొంతు విప్పి ప్రపంచానికి తెలియచెప్పడం కోసమే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మనందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా ఈ సెలబ్రేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా న్యూయార్క్ సిటీలో ఒక కార్మిక ఉద్యమంతో ఇది స్టార్ట్ అయింది 1908లో. తర్వాత ఐక్యరాజ్య సమితి వాళ్ళు గుర్తించి మహిళలకి కొన్ని సదుపాయాలు కలిగించాలి, పని గంటల్లో కొంత లీజర్ టైం అనేటటువంటిది ఇవ్వాలి. కంటిన్యూస్గా పనిచేయడం వల్ల వాళ్ళలో ఫెటీగ్ అనేటటువంటిది పెరిగి జాబ్ మానేసేటటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి వీక్లీ వన్స్ హాలిడే ఇవ్వాలని, అలాగే లీజర్ టైం అనేటటువంటిది ఇవ్వాలని, భోజన విశ్రాంతి సమయం ఇవ్వాలని, కొంచెం రెస్ట్ తీసుకునే పీరియడ్ ఇవ్వాలని, ఓటు హక్కు కలిగించాలని. అప్పుడు మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు, ఓన్లీ పురుషులకే ఓటు హక్కు ఉండేది. మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వారు 1908 నుంచి ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే విధంగా ఒక అగ్రిమెంట్ చేసి మరి ఆమోదించడం జరిగింది. నృత్య భారతి డాన్స్ డాక్టర్ వివిఎస్ జగన్నాథ్ గారు గురువు గారు 15 టీచింగ్ ఎక్స్పీరియన్స్ 6 years, బిఎస్సీ కంప్యూటర్స్ ఎంబీఏ కూడా చేస్తున్నారు. వాళ్ళు G20 సమ్మిట్లో సీఎం పిఎం విజిట్స్లో అనేక చోట్ల మోహన్ రావు, మిర్యాల లక్ష్మీపతి, ఆదివిష్ణు, ఆర్కేళ్ళ, నివాసబాబు, జేఎస్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ కేజీ వీరు, వీరవాణి, మహాదేవ్, దుర్గా అప్పారావు, అనేక మంది కొద్ది సైడ్ కూడా సార్. ముఖ్యంగా జగ్యాల సార్ ఉన్నాను సార్, ఒక నిమిషం. అయ్యయ్యో పెడతారు. సో వీ హ్యావ్ ఎ గుడ్ ఫోటో. మేడం గారు మీరు అలాగే కూర్చోవాలి అందరూ. మహిళలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా తాను ముందుంటూ వెనక ఉండేటటువంటి మహిళలు కూడా ముందుకు తీసుకువెళ్తుంది. ఈరోజు విద్య, వైద్య, క్రీడలు, బ్యాంకింగ్, కార్పొరేట్ అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో తన యొక్క అవసరాలను, తన యొక్క శక్తిని గుర్తిస్తూ తన యొక్క అవకాశాలన్నింటినీ కూడా తాను
గుర్తించి తాను ముందుకు నడుస్తూ ఉంది, ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని లోపాలు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. పురుషుల ఆలోచన ధోరణిలో మార్పు అనేటటువంటిది రావాలి. తప్పకుండా ఆ మార్పు అనేటటువంటిది వస్తుందని ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా స్త్రీలు తమ యొక్క బలాల్ని బలహీనతల్ని గమనించాలి, తమని తాము గౌరవించుకోవాలి, తమని తాము ప్రేమించుకోవాలి. ఆ బలహీనతల్ని వాళ్ళు గుర్తెరిగి వాటిని ఇంకా బలహీనంగా అయ్యేటట్లు చేసుకోవాలి, తమ బలాలను బలోపేతం చేసుకోవాలి. ఈ దేశానికి ఒక చక్కటి పునాదుల్ని నిర్మించాలి. మనలో చాలా శక్తివంతమైనటువంటి స్త్రీలు ఉన్నారు, చాలా చైతన్యవంతమైనటువంటి స్త్రీలు ఉన్నారు. తనలో ఉండేటటువంటి ఆ శక్తిని, చైతన్యాన్ని, ఆ మాతృత్వాన్ని, ఆ మానవత్వాన్ని, ఆ సహజ లక్షణాలన్నింటినీ కూడా శ్రీమూర్తులు బయటికి తీసి ప్రపంచ పురోగతికి తోడ్పడతారనేసి నేను ఆశిస్తున్నాను. మహిళలు లేనిదే అసలు సమాజం లేదు. మహిళలే సృష్టికి మూలం, మహిళలే గమనానికి మూలం, జీవంకి మూలం. ఈ సృష్టి సమాజము ఈనాడు ఈ స్థితిలో ఉన్నది అని అంటే మహిళలే అని గర్వంగా చెప్పుకుంటున్నాము. మహిళ లేనిదే మనిషి మనుగడ లేదు. అలాగే పురుషుని యొక్క ప్రతి విజయంలోనూ స్త్రీ ముందుంటుంది. అలాగే ఎల్లప్పుడూ కూడా తన పక్కనే ఉంటూ తన యొక్క విజయాల్ని అందుకునేటట్లు స్త్రీ ఎంతో సహాయపడుతుంది. సో ఇట్లాంటి మహిళా దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలనేసి తమ యొక్క అచీవ్మెంట్స్ ఏవైతే తాము సాధిస్తున్నారో విద్యాపరంగా, క్రీడాపరంగా, అలాగే పొలిటికల్ పరంగా, అంటే ఎంతోమంది దేశాధినేతలు, రాజకీయవేత్తలు నేడు మహిళలు ఉన్నారు. వాళ్ళు మనకు చాలా సహాయపడుతున్నారు, చాలా సాధిస్తున్నారు. ఈ సాధించిన విజయాలన్నీ కూడా చెప్పుకోవడానికి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేటటువంటిది ఒక ప్రత్యేక వేదికగా నిలవాలి. ఈ సందర్భంగా అసలు ఒకరోజు కాదు, ప్రతిదీ మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ఎందుకంటే మనం లేనిదే అసలు ఈ సమాజం ముందుకు వెళ్ళదు. మనం పుట్టిన నుంచి చచ్చే వరకు కూడా ప్రతిదీ మనమే అన్నీ చేస్తున్నాము. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. హై పొజిషన్లో ఉండే ప్రతి మహిళ లో పొజిషన్లో ఉండేటటువంటి ప్రతి స్త్రీని పైకి తీసుకురావడంలో తమ వంతు సహాయాన్ని తాము అందిస్తూ ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎంతో పురోగతి సాధించాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వెళ్ళిస్తున్నాను.